కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. ఆ రోజు సాయి గీత గురించి మాట్లాడారు. సాయి గీత ఎలా స్వామి దగ్గరికి వచ్చింది, అదే స్వామిని ఏనుగు అయినప్పటికీ ఎట్లా భగవద్భక్తి అనేది ఎలా ఉండేది సాయి గీతలోని దాని గురించి మాట్లాడారన్నమాట. మాట్లాడి ఎట్లా సాయి గీత స్వామితోనే అటాచ్మెంట్ పెట్టుకొని ప్రాపంచికంగా ఉండేటువంటి విషయవాసనలకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది అని అలా మాట్లాడుకుంటూ చెప్పారన్నమాట. దూరంగా ఎక్కడో వదిలేసినా కూడా, ఏనుగుల గుంపులో వదిలేసినా కూడా వాటన్నింటిని వదిలి పరిగెత్తుకొని స్వామి దగ్గరికి వచ్చేదని అలా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఎవరికైనా సాయి గీత కావాలన్నా ఇప్పుడు అని అడిగారన్నమాట. అంటే సాయి గీత ఇప్పుడు ఎలా వస్తుంది, ఇక్కడికి స్థలం లేదు, స్వామివారు కూర్చునేదానికి స్థలం సరిగ్గా లేదు, అలాంటి పరిస్థితి. ఏమంటున్నారు స్వామి అనుకున్నాను. అంటే ఒక అబ్బాయి చేయెత్తాడు. అంటే స్వామి వేవ్ చేసామంటే చేస్తూనే చిన్న సాయి గీత బొమ్మ మార్బుల్ స్టోన్ ఇంతది క్రియేట్ చేసామంట. అడిగిచ్చారు. ఇచ్చి చూడు, అంత జంతువు అయినా కూడా దానికి అంత ఇంగిత జ్ఞానం ఉంది, అలా ఉండాలా, మీరు మానవులై పుట్టారు కాబట్టి నేను అలా చెప్పుకుంటూ వచ్చామట. చెప్పుకుంటూ వచ్చి దేహము అనేది పాంచభౌతికము, ఆడమగ అనే తేడా యాక్చువల్గా పాంచభౌతిక పరంగా చూస్తే ఏమీ లేదు, ఏదైనా ఒకటే. స్వామి సర్వజ్ఞుడు, ఏదైనా కావచ్చు. నా పక్కన మా ఫ్రెండ్ గురించి చెప్పాను, అబ్బాయి తల మీద చేయబెట్టారు. నిన్ను చేంజ్ చేయమంటే ఇప్పుడే నిన్ను మగ నుంచి ఆడ కానీ ఆడ నుంచి మగ కానీ చేంజ్ చేయడం చాలా ఈజీ, నాకు నిన్ను మార్చమంటే మార్చేస్తాను రాను. అంటే ఒక రకంగా అంటే మీరు వినే ఉంటారు, అప్పుడు ఎంతో పెద్ద పెద్ద విఐపీస్ కూడా వచ్చి మాతో మాట్లాడేవారు. బృందావనంలో ఇంకొక అద్భుతమైన విషయం ఏమంటే వెరీ వెరీ లర్నెడ్ పీపుల్ అండ్ డివోటీస్, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడిస్తారు స్వామి. వాళ్ళ ద్వారా కూడా మనకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఒకసారి సుబ్బారావు గారు అంటే వాళ్ళ నాన్నగారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన కుమారుడు సుబ్బారావు గారు, ఆయన మాతో చాలాసార్లు స్వామివారు ఆయనతో మాట్లాడించారు. ఆయన ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మాతో షేర్ చేసుకుంటూ అప్పుడు ఒక చమత్కారం గురించి చెప్పారన్నమాట. చెప్పుకుంటూ వచ్చి స్వామివారు అన్నారట, నీకు అబ్బాయి పుడతారు అని చెప్పారు. కానీ వాళ్ళకి ఆ కాలంలో అప్పుడు స్కాన్స్ అవన్నీ అప్పుడు చేసేవారు, ఇప్పుడంతా మనకు ఇవన్నీ లేదు కదా. వాళ్ళకేమో లేదా ఆడపిల్ల పుడుతుందని చెప్పారే అని వాళ్లకు అనుమానంగా ఉందట. కానీ వాళ్ళకి అబ్బాయి పుట్టారు. అప్పుడు సుబ్బారావు గారు చెప్పారు, స్వామికి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. హీ కెన్ చేంజ్ అర్త్ ఇంటూ స్కై, స్కై ఇంటూ అర్త్.
ఓకే. సో అటువంటి స్వామిని మనం మన ఎదురుగా కూర్చొని మనతో ఎంతో కలిసిపోయినట్టు ఉంటారు. అప్పుడు స్వామి యొక్క దివ్యత్వాన్ని గురించి మనం మర్చిపోకూడదు. అది ఎప్పుడు నిరంతరం జ్ఞాపకం పెట్టుకునే ఉండాలా. అప్పుడే మనకు నిజమైన ఫలితం దొరుకుతుంది అని ఇలా వివరిస్తూ వచ్చారన్నమాట. అంటే ఇవన్నీ స్వామి దగ్గర ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఎంతో సాధారణంగా కనిపిస్తుంటాయి కొన్ని విషయాలు. ఆ హార్ట్ ఆ లింగం గురించి క్రియేట్ చేయడం కానీ, లేదంటే ఆ ట్యాబ్లెట్లు అవి క్రియేట్ చేస్తాయని చెప్పి అది కానీ, ఇటువంటివి ఎన్నో అలా జరిగిపోతుంటాయి. మా సీనియర్స్ కూడా కొంతమంది చెప్పారు, స్వామి దగ్గరికి ఒక ఆయన వచ్చారంట అప్పటి కాలంలో, అంటే చాలా ఏళ్ల కిందట. మేము నేను పర్సనల్గా చూడలేదు, బట్ వాళ్ళతో మా సీనియర్స్ మాతో షేర్ చేసుకున్నారట. వచ్చి, స్వామి నా బిడ్డకు మతి సరిగా లేదు, దయచేసి ఏమన్నా అనుగ్రహించండి అంటే స్వామివారు మొదటి రోజు ఏం మాట్లాడలేదంట. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు స్వామి పిల్లలతో అంటున్నట, అయ్యో సాయిబాబా నిర్దయుడు అనుకున్నారు కదరా, స్వామి నిర్దయుడు అనుకున్నారు కదా, వాడు వెనక్కి వెళ్ళిపోతే. స్వామి ఇక్కడ ఉండేది హృదయం ఎప్పుడూ వెన్ననే. వేడి దగ్గరకు వస్తే కరిగిపోతుంది, వేడి దగ్గరకు తీసుకురాకుండా ఎన్ని స్టంట్స్ చేసినా లాభం లేదని చెప్పాను. ఆయన మళ్ళీ వచ్చాడు కదా, ఇప్పుడు బ్లెస్ చేస్తున్నాను అని. నెత్తి మీద చాలా పాపము పెట్టుకొని కొండలు పెట్టుకొని వస్తారు సాయిబాబా దగ్గరికి. ఊరికే బ్లెస్ చేస్తే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? దానికి కావాల్సినటువంటి దీక్ష, కావాల్సినటువంటి భక్తి, శ్రద్ధ అన్నీ ఉండాలి అని చెప్పారు. చాలా అద్భుతమైన విషయం. తర్వాత స్వామి హస్తచాలనం చేసి చిన్న బాటిల్ లాగా క్రియేట్ చేశాడు. దాంట్లో ట్యాబ్లెట్స్ 100 ట్యాబ్లెట్స్ అగైన్ చేసి, దానికి ఆ మూతి ఇలా ముక్కు పొడుగ్గా ఉందన్నమాట. దాన్ని ఇలా కత్తిరించి చెప్పాను, ఇట్లా అంటే రోజు ఒక ట్యాబ్లెట్ వస్తుంది, ఈ ట్యాబ్లెట్ తీసుకోమని చెప్పి నీ కూతురును 100 రోజులకు పిచ్చి వెళ్ళిపోతుంది, మామూలుగా నార్మల్ అయిపోతుందని చెప్పి మన పిల్లలతో చెప్పారంట స్వామి. ప్రపంచంలో పిచ్చికి ఎవరి దగ్గర మందు లేదు, ఒక్క సాయిబాబా దగ్గర మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎన్ని రకాలైన పిచ్చులు పట్టచ్చు, కానీ వాటిలో సాయిబాబా పిచ్చి పట్టేది చాలా మంచి పిచ్చి అని చెప్పారంట. కాబట్టి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అందరూ? స్వామి ప్రతిసారి చెప్తుంటారు, అన్నీ దొరకచ్చు మీకు ప్రపంచంలో, కానీ శాంతి, ఆనందం అనేవి స్వామి దగ్గరే దొరుకుతాయి. అందుకే అందరూ నా దగ్గరికి వస్తాయి. దాని దాని విలువను గుర్తించినప్పుడు అప్పుడు భక్తి అంటే ఏమి, సన్మార్గం అంటే వీటి పట్ల మనకు అవగాహన పెరగడం కానీ, గౌరవం పెరగడం కానీ, భక్తిభావం పెరగడానికి ఇవన్నీ అవగతం కావాలన్నమాట. ఆ విషయాలన్నీ విద్యార్థులకు అలవోకగా వచ్చేటట్టు స్వామివారు చేస్తారు. ఎలా అవుతుందంటే స్వామి సన్నిధిలో అయిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇంకా వేరే పక్కన కూర్చొని తపస్సు చేయడము, పూజ చేయడము, పెనెన్స్ చేయడము, ఉపాసన చేయడం అవన్నీ చేసే పని లేదండి మన విద్యార్థులకు. స్వామితో ఉంటే చాలు, స్వామి చెప్పినట్టు నడుచుకుంటే చాలు, అది ఆటోమేటిక్గా జీవితం అనేది ఆధ్యాత్మికం అయిపోతుంది అన్నమాట. అది కలియుగంలో జరిగిండేటువంటి ఏమన్నది మోస్ట్ ఫెంటాస్టిక్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, అండ్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్. దాంట్లో ఉన్నాం కాబట్టి మన అదృష్టం అనేది అది ఎనలేనటువంటి గొప్ప విషయం. బృందావన్ హాస్టల్లో బాగా అక్కడ ఒక సిస్టమ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నశ్రేయో నియమం వినా అంటారు కదా, ఆ నియమం, డిసిప్లిన్ అంటే ఏమి నియమం, ఇట్స్ నాట్ లైక్, అంటే మన తప్పు చేసిన దొంగలను కూడా నియమబద్ధంగానే జైల్లో పెడతారు, అది వేరే, రైట్? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దిస్ ఈజ్ ఫ్రమ్ సోర్స్. ఓకే, ఎప్పుడైతే మనకు స్వామికి డిసిప్లైన్ లైఫ్ అంటే ఇష్టము అని అనిపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి పిల్లవాడు కూడా అలాగే ఉండాలనుకుంటాడు. అయితే ఒక గ్రూప్గా చేరిపోవడం వలన ఒక కొంచెము దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. విత్ లిటిల్ ఎఫర్ట్ ఆల్సో యూ కెన్ మేక్ పీపుల్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్. అలాగే జరిగింది నా విషయంలో కూడా. హాస్టల్ డిసిప్లిన్ చాలా కష్టం అనేమి అనిపించలేదు అంతగా. అయితే అక్కడ ఆ డిసిప్లిన్ అది అలవాటైన తర్వాత అది జీవితంలో చాలా హెల్ప్ చేసింది. చిన్న విషయం, పొద్దున్న లేవడం. మా సీనియర్ ఫ్యాకల్టీ ఒక ఆయన మాట్లాడుతూ మాతో చెప్పారన్నమాట, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఆధ్యాత్మికత అంటే పొద్దున్న లేవడమే చెప్పారు. అది ఎంత మహత్తరమైన విషయం చూడండి.
పొద్దున్న లేస్తే యూ విల్ బికమ్ స్పిరిచువల్ ఆటోమేటిక్లీ. ఎందుకంటే మనకు సమయం ఎక్కువ దొరుకుతుంది, దాని నుండి బెనిఫిట్స్ అన్నీ అక్యుములేట్ అవుతాయి అన్నమాట. ఈ విషయాన్ని మనకు ఈ స్వామి సిస్టంలో ఉంటాయి. ఇక్కడ ఈ హాస్టల్ని కాదు, ఇక్కడ వేరే ఏ హాస్టల్లో స్వామి ఉంటే పొద్దున్న లేయడం అనేది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది స్టూడెంట్స్కి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది బయట పనిచేసే వాళ్ళు ట్రైన్ పట్టుకోవడానికి లేదంటే కారు తీసుకుని ఆఫీస్కి వెళ్ళడానికి పొద్దున్నే 4 గంటలకు లేచే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఓకే, అంటే అది అంత పెద్ద చాలా గొప్ప విషయం అని కూడా ఏం చెప్పడం లేదు. అయితే చాలామంది స్టూడెంట్స్లో పొద్దున లేచే అలవాటు అనేది మామూలు సాధారణంగా చూస్తుండం బయట ప్రపంచంలో. అది ఇక్కడ ఇట్ ఈస్ కంపల్సరీ. పొద్దున్న లేస్తూనే తర్వాత దైవధ్యానం, మనం సుప్రభాతంకి పోవడం కానీ, దాని తర్వాత వేదము అభ్యసించిన తర్వాత గేమ్స్కి వెళ్ళడము, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, ఇలా ఈ ఈ మొత్తం ఈ క్రోడీకరించేటువంటి ఈ డిసిప్లిన్ ఈ విషయాలని స్వామివారు స్వయంగా రాసిచ్చినారు. ఓకే, మనకు అందజేసినది స్వామి. దిస్ హోల్ థింగ్ ఈజ్ డిజైన్డ్ బై స్వామి. కాబట్టి ఆ హాస్టల్లో ఈ డిసిప్లిన్ స్కెడ్యూల్ ఫాలో అయితే ఫస్ట్ ఒక నెల 2 నెలలు మీకు కొంచెం ఏమన్నా అనిపించవచ్చు, కానీ దాని తర్వాత అది అంత హాయిగా ఉంటుంది, అది అలవాటు అయిపోతుంది. సో ఎస్పెషలీ టీచర్స్ వాళ్ళు ఫాలో అయ్యి మాకు చెప్పేవారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. వాళ్ళు కూడా వీ సీ దెమ్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ. వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేసి మాకు చూపిస్తుంటారు. కాబట్టి వాళ్ళతో పాటు మాతోనే ఉంటుంటారు. కాబట్టి దాంతో ఆ డిసిప్లిన్ అనేది మన బ్లడ్లోకి వెళ్ళిపోయి చేరిపోతుంది అన్నమాట. డిసిప్లిన్ గురించి స్వామి చిన్న ఉదాహరణ ఇచ్చారు, ఒక అనాలజీ ఇచ్చారన్నమాట. వెరీ నైస్ ఎగ్జాంపుల్. సో డిసిప్లిన్ అనేది మన భుజానికి వేసుకున్నటువంటి సద్దిమూట లాంటిది. ఓకే, అంటే స్వామి ఏం చెప్పారంటే డిసిప్లిన్ అనేది లేదంటే దాన్ని ఏమంటారు, డిసిప్లిన్ ఈజ్ నాట్ ద యాక్చువల్లీ కరెక్ట్ వర్డ్. ఒక రకమైనటువంటి నియమం, అది మనలో చేరిపోయినప్పుడు దానివలన మనకు చాలా ఆనందము, తర్వాత శక్తి అన్నీ కలుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే అది మనకు సపరేట్గా బయట నుంచి ఎవరో ఎన్ఫోర్స్ చేస్తున్నారేమో అన్నట్టు ఫీలింగ్ ఉన్నంతకాలము అది బాలేనట్టు అనిపిస్తుంది. ఓకే, ఆ బర్డన్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో క్రమశిక్షణ అనేది ఇట్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్, ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అస్. దాని గురించి చిన్న మంచి ఉదాహరణ ఇచ్చారు స్వామి. చెప్పారన్నమాట, ఒకడు సద్దిమూట భుజం మీద వేసుకొని నడుస్తున్నాడు. ట్రావెల్ ఈజ్ అంత ట్రావెల్. నడిచే కొద్దీ కొంచెం ఆయాసమైంది, కొంచెం అలసట కలిగింది, సద్దిమూట బరువు అనిపించింది. సో ఒక చిన్న వాగులాగా వస్తే కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆ సద్దిమూట విప్పి పలహారం అది చేశాడు. చేసుకున్న తర్వాత అప్పుడు శక్తి వచ్చింది. తర్వాత లేచి మళ్ళీ నీళ్లు తాగి బాగా మళ్ళీ నడక ప్రారంభించాడు. దీంట్లో సద్దిమూట భుజానికి వేసుకున్న కడుపులో ఉన్న కూడా ఒకటే వెయిట్ కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది, అది డైజెస్ట్ అయింది. డైజెస్ట్ అయిన తర్వాత ఎనర్జీ వచ్చింది. అలాగే డిసిప్లిన్ కూడా సద్దిమూటలాగా బయట పెట్టుకున్నంతకాలం బరువుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే క్రమశిక్షణ అనేది మనలో చేరిపోతే అప్పుడు అదే శక్తి ఇస్తుంది, ఇంకా వెళ్ళడానికి దూరంగా నడవడానికి సహాయపడుతుంది. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాను. సో మన హాస్టల్ లైఫ్ అనేది చూడండి, అది డిసిప్లిన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్. అఫ్కోర్స్ హాస్టల్లో చాలా ద వే పీపుల్ కేర్ ఫర్ యూ, ద వే దే టేక్ కేర్ ఆఫ్ యూ, ద వే యూ ఆర్ కెప్ట్ అవే ఫ్రమ్ లాట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ అండ్ ద వే యూ ఆర్ అలౌడ్ టు బ్లాజమ్, రైట్? సో మెనీ అవెన్యూస్. అంటే చాలా విషయాల్లో మనం పరిణతి చెందడానికి మహా అవకాశం రావాలంటే హాస్టల్ లైఫే కారణం. హాస్టల్లో ఉండే దాని నుంచి చాలా మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు మేము కంపేర్ చేసుకుంటాం కదా, మా రిలేటివ్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా హాస్టల్లో లేని వాళ్ళకు మనకు ఎంత తేడా ఉంటుందో మీకు తెలుసు. మనం దేంట్లోనే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాం. మనకి ఇది చాలా ఇష్టము, చాలా కష్టం అనేది ఎప్పుడు అని దేనికైనా అడ్జస్ట్ అయిపోగలము. ఎటువంటి పరిస్థితుల్లోనే నెట్టుకొని తట్టుకొని వెళ్ళేటువంటి శక్తి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద గ్రేట్ బెనిఫిట్స్ ఆఫ్ హాస్టల్ లైఫ్. అండ్ ముఖ్యంగా స్వామి హాస్టల్లో ఉండడం అనేటువంటిది అది ఒక చాలా గొప్ప విషయం. కృష్ణ కృష్ణ సాయి